ఎస్పీ గారు డిఐజీ గారు కలిసి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పోస్టింగ్ ఇచ్చారు. అతను జాయిన్ అయ్యారు. వారు జాయిన్ అయ్యాక వెంటనే అతను ఖాళీ ఎందుకు చేయించారు? ఏం తప్పు జరిగిందని? చెడ్డోడైతే అక్కడ పోస్టింగ్ ఎందుకు వేశారు? చివరికి వేరే మంత్రి గారు పోట్టాడి తీసుకెళ్లి 4 జిల్లాల అవతల వేసుకున్నాడు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలియదులేండి. మీరు చిలకలపూడిలో ఉండంగానే తాలూకాలో 2014లో కూటమి ప్రభుత్వం కుల రవీంద్ర గారు, అంటే మీకు గుర్తు చేయడం కోసం చెప్తాను, కుల రవీంద్ర గారు మంత్రి అవ్వంగానే 14లో ఒక సిఐ గారిని, ప్రస్తుతం పశ్చిమ గోదావరిలోనో తూర్పు గోదావరిలోనో అక్కడ ఉన్నట్టున్నారు వారు, లేకపోతే ఆ కోనసీమలోనో, వారు మచిలీపట్నం తాలూకాలో పోస్టింగ్ రాగానే వారిని జాయిన్ అవటానికి వీల్లేదు, జాయిన్ అయ్యాటానికి వీల్లేదు, నువ్వు స్టేషన్లో ఉంటే బాగోదని చెప్పని అతనికి ఫోన్ చేసి ఎస్పీ గారికి ఫోన్ చేస్తే, అప్పుడున్న ఎస్పీ గారికి, ఇప్పుడు రిటైర్ అయిపోయినటువంటి ఒక డిఐజీ గారు కొల్లు రవీంద్ర గారి ఇంటికి వచ్చి, ఆయన నేను ప్రోగ్రాంలో ఉన్నా అంటే 2 గంటలు వెయిట్ చేసి డీజీపీ గారు ఇలా మీకు నచ్చజెప్పమన్నారని చెప్పినా కూడా అతన్ని జాయిన్ చేయలేకపోయారు కదా. కాకి యూనిఫామ్ మాటున పాపాలు చేస్తున్నా, తప్పులు చేస్తున్నా, అధికారిక పార్టీకి లోబడి వేధింపులు చేస్తున్నా ఏమీ అనకూడదు. అతన్నంటే మమ్మల్ని అందరినీ అన్నట్టే. అంటే ఆయన లంచం తీసుకుంటే మిమ్మల్ని అందరూ తీసుకున్నట్టేనా? ఒక పోలీస్ అధికారి లంచంలో సస్పెండ్ అయితే మీ అందరూ సస్పెండ్ అవుతున్నారు? అవ్వట్లేదు కదా. ఒక ఏసీబీ ఆఫీసర్ రైడ్ చేస్తే ఒక పోలీస్ అధికారి మీద అతను ఒక్కడు మాత్రం ఎందుకు సస్పెండ్ అవుతున్నాడు? మీరందరూ వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసేయండి, అతన్ని సస్పెండ్ చేయటం ఏంటి, మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయండి అనాలి కదా జైపాల్ గారు. అంటలేదు కదా. ఇది కూడా అలాంటిదే. ఎవరైతే తప్పు చేస్తున్నారో తప్పు చేస్తున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇది తప్పయా, నువ్వు యూనిఫామ్ వేసుకున్నట్లా చేయకూడదు అని చెప్పని. అది నేను చేసింది నేరమే అయితే జైపాల్ గారు, మీరు ఏ దండన విధించినా, మీరు నన్ను ఏం చేసినా నేను సిద్ధంగా ఉన్నాను. శిరసా కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉండి మంత్రిగా లేకుండా ఎంతమంది సిఐల్ని అసభ్యంగా మాట్లాడి దూషణ చేసి అమర్యాదగా మర్యాద పోగొట్టి కించపరుస్తూ తిట్టినటువంటి ఎన్నో వీడియోలుంటే ఒక్కరోజు కూడా జైపాల్ గారు బిజీ జైపాల్ గారు బిజీ. అప్పుడు ఒక్కరోజు కూడా కొల్లి రవీంద్ర గారి యొక్క ఈ ప్రెస్ అంటే అధికారులతో దూషణ పర్వం, మంత్రిగా ఉండి ఇన్సల్ట్ చేసినవి ఇప్పుడు మాట్లాడాలా? మీరు బిజీగా ఉండుంటారు బహుశా. కానీ 2 సంవత్సరాలు మించి పని చేయకూడదు సార్. ఒక ఆఫీసరు సుప్రీంకోర్టు రూల్స్ చెప్పినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు మీ అధికారులకు నచ్చినట్టు లేకపోతే మీరు ధర్మంగా అద్భుతంగా ఎరగదీసి పనిచేస్తున్నా 2 ఏళ్ల మించి ఉండకూడదు. ఇది కోర్టు తీర్పు, పోలీసు శాసనం. ఉండకూడదు. 2 ఏళ్లకి మారిపోవాలి. సుదీర్ఘకాలం చేయటానికి కుదరదు సార్. ఇది మరి ఎక్కడ నేర్చుకున్నారో ఈ సర్వీస్ రూల్స్? మరి నేర్పలేదా అంటే మీకు అనిపిస్తూ ఉండొచ్చు. నేను ఎక్కువ కాలం ఇక్కడే ఉంటున్నాను కాబట్టి సుదీర్ఘకాలం అందరూ కూడా అలాగే ఉంటారు అనుకోండి. లేదు, అందరూ మారిపోతున్నారు. మీరు చోట్ల అందరూ 2 ఏళ్ళకి మారి. నిన్న పడగొట్టిన దాంట్లో అది అది నాకు సంపూర్ణంగా నేను సందేహం వ్యక్తం చేస్తున్నాను. ఇది అతను ఒరిజినల్ సంతకం కాదు. ఇది దొంగదో ఏదైనా పర్లా, మేము మాకేదో కాగితం వచ్చేస్తే మేము చేసేస్తామంటే మాకేం సంబంధం లేదనుకుంటున్నాం. మొత్తం బందరు పక్క నుంచి సిఐలు ఎస్ఐలు అందరినీ మీరు పంపించేస్తున్నారు. 100 మంది పోలీసులను పంపించేస్తున్నారు. రేపు ఎవడన్నా దెబ్బతిన్నాడు కోర్టుకు వెళ్తే ఇబ్బంది పడతారు, చూసుకోండి. మీకు గనక ఇవాళ గనక ఏది బిల్డింగ్ జనసేన వాళ్ళ బిల్డింగు పడగొట్టిన దాంట్లో మున్సిపల్ కమిషనర్ కనుక ఇచ్చుంటే ఈ సంగతి మీద నేను మాట్లాడను అని చెప్పాను. మాట్లాడను, మీ పాత్రను నేను ప్రశ్నించను. నిన్న మీరు జనసేన బిల్డింగ్ పడగొట్టిన దాంట్లో ఇక నేను పోలీసు పాత్ర గురించి మాట్లాడను. ఆ బిల్డింగ్ పడగొడతంలో మీరు ఎందుకు రక్షణకు వెళ్ళారని నేను పొరపాటున మాట్లాడను.
పామర్ సీసీ ఇప్పుడు ఇది కూడా ఇప్పిస్తారా నీకు క్షమాపణ చెప్తాగా వద్దా 200 బడ్డీ కోట్లు ధ్వంసం చేశారు కదా, బతుకులు ఛిద్రం చేశారు కదా ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు, కొల్ రవీంద్ర కలిసి, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గారు కొల్ రవీంద్ర గారు కలిసి ఛిద్రం చేశారు కదా, దాన్ని వాళ్ళనే అంటాను. మీ పాత్ర గురించి ఏం మాట్లాడండి, దానికి కూడా రిక్వెషన్ ఉంటే ఇచ్చేసేయండి. సుప్రియ తప్పుడు కేసులో, హత్యాయత్నం కేసులో జైలు శిక్ష అనుభవించి ఈరోజు బయటకు వస్తున్నట్టుంది. ఆ అమ్మాయి వచ్చేసిందా బయటికి? నిన్న సాయంత్రం బయటకు వచ్చినటువంటి ఆ సుప్రియ 307లో అంటే 307 హత్యాయత్నం కనుక మీ హోంగార్డ్ గారిని చేసినట్టు వీడియో రిలీజ్ చేయండి. ఎస్, నేను మీ పోలీసు సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఆ మహిళా హోంగార్డ్కి నా క్షమాపణ చెప్తానని చెప్పాను. ఎస్, ఇప్పటికీ నిలబడున్నా జైపాల్ సార్, ఇప్పటికీ నిలబడున్నా. అంటే నేను పోలీసు శాఖను ఏమనలేదు, ఏ పోలీసుల్ని తప్పు చేయని ఏ పోలీసుని కూడా నేను మాట్లాడండి. సార్ మీరు అధికార పార్టీకి అనుకూలంగా చేయండి, తప్పులేదు, కానీ బహిరంగంగా ప్రజలకు కనపడకుండా ఉండాలి. అది బహిరంగంగా విచ్చలవిడిగా అది చేస్తే వ్యవస్థ పట్ల గౌరవం పోకూడదు, భయం పోకూడదు, మర్యాద పోకూడదు పోలీసు వ్యవస్థ పట్ల. ఎందుకంటే లక్షల మంది జనాభాని కంట్రోల్ చేయాల్సింది, రక్షించాల్సింది, సామాన్యుణ్ణి అండగా ఉండాల్సింది ఈ పోలీసు శాఖ మాత్రమే. కాబట్టి దాన్ని ఎప్పుడు స్టిఫ్గానే గంజి పెడితే ఎంత నుంచుంటుందో అట్టాగే నుంచోబెట్టాలి సార్ అని చెప్పేవాడిని. ఇప్పటికీ అదే మాట్లాడతా. నన్ను హత్యాయత్నం చేస్తే గుడివాడలో ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు, అరెస్టులు లేవు, 0 ఎఫ్ఐఆర్ కట్టి అక్కడ మీ రికార్డ్ రూమ్లో పడి బూజు పట్టింది. ఏమంటారు దాన్ని? సమానం చెప్పరా? జడ్పీ చైర్పర్సన్ గారిని హత్యాయత్నం చేస్తే ఇన్వెస్టిగేషన్ లేదు సార్ జైపాల్ సార్, అరెస్టులు లేవు. పోలీసు శాఖని ఎక్కడా కూడా అసభ్యంగా ఏనాడు కించపరుస్తూ తోలనాడలేదు. సభ్య సమాజం తలదించుకునేలాగా నేను ఎక్కడా మాట్లాడలేదు. ఏం చేస్తాం? సామాన్యుల మీదకి అధికార పార్టీకి తొత్తులుగా మారి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి గట్టిగా కర్రు కాల్చి వాత పెట్టమని పెద్దలేసినోడిని, వేయించినోడిని తిట్టక ఏం చేస్తారు? నేను సభ్య సమాజాన్ని అడుగుతున్నా, జైపాల్ సార్ చెప్తున్నటువంటి సభ్య సమాజాన్ని అడుగుతున్నా. ఏం చేస్తారు? వేధింపులు చేసి జైల్లో వేస్తే మీ కొడుకో, మీ తమ్ముడో, మీ అన్నో అక్రమ కేసులో పోలీసులు అన్యాయంగా జైల్లో మగ్గదీస్తే 10 రోజులు 15 రోజులు చెప్పండి. ఇవాళ పామర్లో జరిగింది. ఎవడు దాన్ని సరిదిద్దగలడు? ఈ ప్రపంచంలో దేవుడు సరిదిద్దగలడా? అభంశుభం తెలియని అమ్మాయి ఒక పోలీస్ అధికారిని ప్రశ్నిస్తే అత్యాయత్నం కింద తీసుకెళ్లి 7 రోజులు ఒక దళిత విద్యార్థిని, చదువుకున్న నర్సింగ్ అమ్మాయిని తీసుకెళ్లి జైల్లో పడేస్తే తప్పుడు కేసు పట్టి ఏం చేయాలి? ఏం అనకుండా ఏం చేయాలి చెప్పండి? ఆవేదన ఎవరు తుడిపేయగలడు? దేవుడు తుడిపేయగలడా? ఏంటి అమ్మాయి అంటే హక్కుగా మాట్లాడితే, ప్రశ్నిస్తే జైల్లో పెడతారు. మరి అనకుండా ఉండి ఏం చేయాలి సార్? జైపాల్ సార్ చెప్పండి సార్. జైపాల్ సార్ యొక్క సభ్య సమాజాన్ని అడుగుతున్నా, జైపాల్ సార్ గారి యొక్క ఆయన సభ్య సమాజాన్ని అడుగుతున్నా, జైపాల్ సార్ సభ్య సమాజాన్ని చెప్పండి, ఏం చేస్తారు బాధితులు?